హాయ్ హలో అండి అందరికీ. ఇంట్లో సింపుల్గా ఈజీగా వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఈ టొమాటో రైస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకొని నానబెట్టుకున్నాను, సోక్ చేసేసాను. సో దానికైతే ముందుగా 4 టొమాటోస్ అయితే తీసుకొని కొంచెం వాటర్లో పసుపు యాడ్ చేసి బాయిల్ అయితే చేసుకున్నాను 10 మినిట్స్. ఈ లోపు నేను 4 చిల్లీస్, నెక్స్ట్ 2 ఆనియన్స్, ఇంకా 3 టొమాటోస్ అయితే కట్ చేసేసుకున్నాను. అవి కట్ చేసుకున్నాక ఈలోపు బాయిల్ అయిన టొమాటోస్ అయితే నేనైతే పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆ స్కిన్ అంతా అయితే పీల్ చేసుకొని మిక్సీలో అయితే యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. సో పీల్ అయితే ఇలా తొక్కంతా తీసేయండి. పీల్ చేసేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నాను. సో మనమైతే ముందుగా 4 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 యాలకులు, ఇంకా 2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాక ఆ ప్యాన్లో వాటర్ అంతా కూడా పోయాక కుక్కర్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్, నెయ్యి అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని మనం తీసుకున్న హోల్ గరం మసాలా అంతా కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి అయితే సార్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను 4 చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా బాగా కలిపేశాక నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఒకసారి అయితే కలుపుకుందాం. సో బ్రౌన్ కలర్ వచ్చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని అవి అన్నది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే సాల్ట్ సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చాక మనం గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇందులో ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు మనం కారం అయితే 2 స్పూన్స్ కారం అయితే నేను యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. నేనైతే కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేశాక ఒక్కసారి కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే నేను మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. మసాలా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని సో ఇప్పుడు మనం సోక్ చేసిన వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని మనం సాల్ట్ అన్నది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. సో కలుపుకొని ఇప్పుడు మనము కుక్కర్ అయితే మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే ఉంచుకుందాం అన్నమాట. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ అయితే చల్లగా అయిపోయాక ఎలా ఉందో చూసేద్దాం. సో ఇప్పుడు కుక్కర్ అయితే చల్లగా అయిపోయింది కదా. సో టొమాటో రైస్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లోనే ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కింద అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.